అత్తమ్మ టీవీలో ఈరోజు రోటీ కాంబినేషన్ కుర్మా నేర్చుకుందాం. బంగాళదుంప క్యాప్సికమ్ కుర్మా. ఎంతో రుచికరమైన ఈ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు: 2 పెద్ద బంగాళదుంపలు తీసుకోండి. వీటిని ఉడకబెట్టి తొక్క తీసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకోండి. దీన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. ఎండు కొబ్బరి, గసగసాలు వీటిని 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొద్దిగా, ఆయిల్ 2 టీ స్పూన్లు, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత 2 టీ స్పూన్ల నూనె వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి సిమ్లో పెట్టి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్ వేయండి. ఈ కుర్మాకి ఎంతో రుచినిస్తుంది ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్. అది వేసిన తర్వాత బాగా వేగే వరకు 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే నూనె బయటకు తేలుతుందో అప్పుడు గ్రేవీ వేగినట్టు అర్థం. ఆ స్టేజ్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఈ క్యాప్సికమ్ ముక్కలకి మసాలా బాగా పట్టాలి, అందుకని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు వేసి మరలా తిప్పుతూ వేయించుకోండి. ఆ తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు అందులో ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేయండి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. ఇది ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలియబెట్టండి. పెరుగు, ఉప్పు, కారం, ఈ గరం మసాలా పౌడర్ ఇవన్నీ బాగా పట్టాలి కాబట్టి కలియబెడుతూ సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత దానికి వాటర్ వేయండి. తర్వాత దాంట్లో 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేయండి. కూర ములిగే వరకు నీళ్లు వేయండి, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. ఇది రోటీ కాంబినేషన్ కాబట్టి గ్రేవీ ఎక్కువ వస్తేనే బాగుంటుంది. 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత కూర బాగా ఉడికింది కదా, ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. ఆ తర్వాత కొత్తిమీరని తురిమి అందులో వేయండి. బాగా కలియబెడుతూ ఉడికించండి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ క్యాప్సికమ్ కుర్మా రెడీ అవుతుంది. దీన్ని రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ఎండు కొబ్బరి కొంచెం తక్కువగా వేసుకుంటే ఇది కొబ్బరి వాసన రాకుండా రుచిగా ఉంటుంది ఈ కూర. ధన్యవాదములు.